నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఒక విషాదకరమైన సంఘటన జరిగింది మన హైదరాబాద్లోనే. ఏంటి అంటే, ఒక అమ్మాయిని లేడీస్ బోగీలో ఉందామె, సపరేట్గా ట్రైన్లో కూడా లేదు, ఆ ట్రైన్లోనే లేడీస్ బోగీలో కూర్చొని ఉంది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి కొందరు అత్యాచారం చేసే ప్రయత్నం చేశారనమాట. అమ్మాయి పాపం ట్రైన్ నుంచి దూకేసింది, ఏం చేయాలో తెలియక. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు అమ్మాయిలు ఉండే భోగిలోకి వాడెలా వచ్చాడు? వాడెవడు? ఈ స్టోరీ అంతా ఏంటి? మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ ఎంఎంటీఎస్. బేసిక్గా ఈవిడ మేడ్చల్లోనే ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయి, మేడ్చల్లో ఉంటుంది వసతి గృహంలో. ఎందుకు సికింద్రాబాద్ వస్తారు అంటే, సండేస్ వీళ్ళకి హాలిడే దొరికేది సండేనే. నీ ఫోన్ రిపేర్ అయినా, ఏవైనా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నా, డ్రెస్ కుట్టించుకోవాలన్నా, లేకపోతే శారీస్కి ఎక్కడన్నా ఇవ్వాలన్నా, చెప్పులు కొనుక్కోవాలన్నా, నగ నట్ర కొనుక్కోవాలన్నా, సండేస్ ఎక్కడ షాప్స్ ఉండవు. నీకు దొరికేది సండేనే. ఏం చేస్తావు అప్పుడు? సికింద్రాబాద్ స్టేషన్కి వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఏంటంటే బయట ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. అక్కడ సండేనే ఇంకా ఎక్కువ అన్నీ వస్తాయి. అక్కడే మోండా మార్కెట్, మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అని, శారీస్ పీకో చేయడానికి పాలికా బజార్ అండ్ జనరల్ బజార్, ఏమన్నా గిఫ్ట్ అండ్ నావెల్టీస్ కొనుక్కోవడానికి, చెప్పులు, బ్యాగులు గట్రా, టాప్స్ అవి కొనుక్కోవడానికి 100-150 చీప్గా దొరుకుతాయి బాగా. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్ 24/7 ఉంటాయంట కదా ఆల్మోస్ట్. ఇంచుమించు 24 అంటే సాయంత్రం అయితే తీసేస్తారు అన్నీ అనుకో, బట్ ఈవెన్ దో ఉంటాయి. అండ్ ఇంకొక ఫెసిలిటీ, నీకు మొబైల్ రిపేర్ వచ్చింది, ఖచ్చితంగా వీక్ డేస్లోనే వెళ్ళాలి నువ్వు, అది కూడా ఎక్కడైనా మొబైల్ షాప్స్కి. సండే బంద్ చేస్తాడు వాడు. అలాంటి షాప్స్ కూడా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో నీకు ఉంటాయి. ఈ అమ్మాయికి ఫోన్ ప్రాబ్లం వచ్చింది, డిస్ప్లే ఏదో ఇష్యూ వస్తే రబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని ఏదో 4 రోజులు మేనేజ్ చేసింది. వెళ్ళాలి ఒక మంచి రోజు. సండేస్ వీళ్ళు ఎలా దానం చేస్తారంటే, ఒక సండే బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకో సండేనేమో బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవడానికి, ఇంకో సండే ఇంకో దానికి, ఇంకో సండే ఇంకో దానికి, ఎవరైనా కలవాలన్నా. అంటే చిన్న ఉద్యోగాలు కదా, లీవ్లు అట్లా పెట్టలేరు, వాళ్ళకి వచ్చేదే నామ మాత్రం డబ్బులు. అలాంటి సండేలో ఒక సండే ఫోన్కి కేటాయించింది ఈ అమ్మాయి. సరే, అక్కడ ఎలా మళ్ళీ నువ్వు బస్సుల్లో వెళ్తే అదొక నస. ఎంఎంటీఎస్ నీకు కొంచెం అనుకూలంగా ఉంది. అంటే బేసిక్గా నీకు ఫోన్ రిపేర్ అంటే జగదీష్ మార్కెట్, కోటికి కూడా వెళ్తారు. కాకపోతే నీకు అక్కడికి మెట్రో ఉంది. మేడ్చల్ నుంచి అక్కడికి మెట్రోలు లేవు. బస్సులా ఓ దేశమంతా తిరిగి వెళ్తాయి అవి, అవసరంలా. ఎంఎంటీఎస్ అనుకో, కొంచెం ఫ్రీగా అలా వెళ్తావు, స్టేషన్లో దిగుతావు. స్టేషన్లో దిగిన వెంటనే అందరి ముందు ధైర్యంగా వచ్చి నీకు నచ్చిన పని ఏదో చేసుకుంటావు, మళ్ళీ ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోతావు. సో తన చూస్ చేసుకుని నెక్స్ట్ ట్రైన్ 2:30కో 3:30కో ఉందనుకో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 11కి దిగిన, ఆ టైం గ్యాప్లో అన్నీ దొరికేలాగా మేనేజ్ చేసుకుంటావు. ఫస్ట్ ఫోన్ ఇస్తావు, అన్న ఇది రిపేర్ చేయి, ఎంత టైం పడుతుంది, ఒక గంటకు రా అమ్మా అని ఏదో చెప్తాడు. ఈ గ్యాప్లో అన్నీ కొనుక్కొని నిదానంగా మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ప్లాన్ చేసుకున్న ఒక సాధారణ అమ్మాయి, చాలా సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయి, పూర్ అమ్మాయి చెప్పాలి అంటే. తను పని చూసుకొని ట్రైన్ ఎక్కేసింది. ఇక సండేస్ కదా, ఇక లాస్ట్ ట్రైన్కి ఎలా ఉంటాయంటే, ఆల్మోస్ట్ మేడ్చల్ దాకా ఎవరు రారు. మహిళలకి సపరేట్, పురుషులకు సపరేట్ బోగీలు ఉన్నప్పటికీ చాలామంది కోంపల్లిలోనే దిగేస్తారు. అల్వాల్ స్టేషన్ లాస్ట్, ఇంకా అంటే అక్కడే అందరూ ఉంటారు. మరి ఇక మేడ్చల్ ఊర్చి వరకు ఎవరు ఉండరు. ఇక ఆవిడేమో లాస్ట్ వరకు వెళ్తుంది. అల్వాల్ దాటిన తర్వాత గుండ్లపోచంపల్లి స్టేషన్ వస్తుంటే, అందులో అంతకుముందే 2 అమ్మాయిలు ఉంటే ఆ 2 దిగిపోయారు అల్వాల్లోనే. ఒక్కతే ఆ మూలకు అలా బిక్కు బిక్కు అనుకుంటుంది. వీడు చూశాడు, కన్ను పడింది. ఇక్కడ కట్ చేద్దాం ఒక నిమిషం. అమ్మాయి ఒంటరిగా ఉందంటే వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి జాకెట్ చింపాలా? ఇంకా వేరే ఏం ఉండవా? బయట కూడా ఒక అమ్మాయి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బండి మీద వెళ్తున్నావు, ఏ అమ్మా ఒంటరిగా ఎందుకున్నావు, ఎక్కడన్నా దింపాలా అని అడుగుతావా? దొరికింది కదా అని చెప్పి బండి ఆపేసి మీద పడతావా? అలా ఎలా? అంటే అమ్మాయి ఒంటరిగా ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి ఏదో అగాత్యం చేసేయాలి అంతే. అంతేగాని ధైర్యం చెప్పడమో, లేకపోతే పర్లేదమ్మా అక్కడ కూర్చో, లేకపోతే ఆ పక్క భోగిలోకి వెళ్ళండి చాలా మంది ఉన్నారు, ఏదో ఒకటి సంథింగ్ అలా ఎలా అనిపిస్తుందో తెలియదు. అంత ముందు కూడా అంతే, మన
గచ్చిబౌలి దగ్గర జరిగిన ఇన్సిడెంట్, రాత్రిపూట సాఫ్ట్వేర్ అమ్మాయి, అవును అవును పాపం. నైట్ టైం ఆమెకి ర్యాపిడోలు గీపిడోలు రాకపోతే ఒంటరిగా నిల్చుంటే అటువైపు హైవే మీద ఏమన్నా పోతే లిఫ్ట్ అడుగుతారు వాళ్ళు. అంటే అమ్మాయిని లిఫ్ట్ అడిగితే ఇంకా అంతేనా? సరే మీరు ఇద్దరు వెళ్తున్నారు, ఒక్కదే దొరికితే ఇంకా ధైర్యం చెప్పడమో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్లి డ్రాప్ చేయడం అవే ఉండవు. ఆటోనే ఎక్కింది, చేయడమే పని. ఆటోనే ఎక్కింది, ఇంకేమి అక్కడ ఆటో. అటువైపు సర్వీస్ ఆటోలు ఎక్కువ ఉంటే ఆటో ఎక్కింది. ఆటో ఎందుకు సర్వీస్ ఆటోల కోసం ఎతికే వాళ్ళు ఉంటారు అంటే ర్యాపిడోకి డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. 100-150 లేని వాళ్ళు కూడా 20 రూపాయలకి వెళ్ళొచ్చు, కాసేపు నిలబడితే వస్తాయి ఆటోలని. ఎక్కించుకున్నాడు, మసీద్ బండ తీసుకెళ్ళి అత్యాచారం చేసి పడేశాడు వాళ్ళిద్దరు. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా చూడు, అమ్మాయి కనపడింది, వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మాయి అది ఇది అంటే ఆ పిల్లకి భయం వేసింది, మీద పడ్డాడు, అటు ఇటు తిరిగింది. వాడికేమో అదొక పెద్ద రూమ్లా దొరికింది, భోగి ఉంది కదా MMTS. ఇంకా ఇటెళ్ళలేక అటెళ్ళలేక వీడికి చిక్కలేక దూకేసింది ట్రైన్. కరెక్ట్ ఆ కోంపల్లి గుండ్లపోచంపల్లి దగ్గర బ్రిడ్జ్ కింద పడితే, సరే ప్రాణాలతో ఉంది, ప్రాణం పోతే ఏం చేస్తావు? దూకేసింది. అలా దూకేసినప్పుడు అటు నుంచి ఇంకేమైనా వస్తే పరిస్థితి అదే కదా, మొత్తానికి దూకేసింది. స్థానికులు చూసి గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తే, ఇలా ఎవడో చేశాడండి, అందుకని నేను ఇలా దూకాల్సి వచ్చిందని చెప్పింది. ఒక ఫోన్ రిపేర్ చేసుకోవడానికే డబ్బులు లేని అమ్మాయి ఎక్కడో సికింద్రాబాద్కి వెళ్ళింది. ఇప్పుడు ఒళ్ళంతా గాయాలు, రేపటి రోజు ఆఫీస్కి వెళ్ళాలి 4 రోజులు. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చూడు. వెళ్ళి ఆ అమ్మాయిని గుర్తించింది అంటే ఎలా ఉంటాడమ్మా అంటే ఇలా 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 అంటే వాళ్ళు ఎవరెవరైతే ఎక్కారో మొత్తం CCTV ఫుటేజీలు చూసి, నెక్స్ట్ మేడ్చల్లో ఎవడైతే దిగాడో వాళ్ళ ఫోటోలు చూస్తే గుర్తుపట్టింది. వాడి పేరేంటో దరిద్రం, జంగం సురేష్ ఏదో చెప్పారు, నాకు ఆ పేరు పలకడానికి కూడా చిరాగ్గా ఉంది. వాడు పేరెంట్స్ చనిపోయారంట, వాళ్ళ వైఫ్ వదిలేసి 1 year అయిందంట, అప్పటి నుంచి గంజాయికి బానిస అయ్యాడంట. తర్వాత మైండ్ చెడి ఈ పని చేశాడు. మైండ్ చెడితే ఎదుటోళ్ళని రాయేసి కొట్టాలి నువ్వు పిచ్చోడివి అయితే. అమ్మాయి మీద అత్యాచారం చేస్తావు, అత్యాచారం నువ్వు పిచ్చోడివా? కాదు, ఇలా చెప్తున్నారు చూడు. మతి స్థిమితం లేక చేసామండి, అబద్ధం. మతి స్థిమితం లేకపోతే రేపులు చేస్తావా? నువ్వు రోడ్డు మీద తిరుగు, అమ్మాయి కనిపించినా అబ్బాయి కనిపించినా కుక్క కనిపించినా కొట్టు, రాయేసి కొట్టు, లేదా వాళ్ళ చేత కొట్టించుకో, తిట్టు అందరినీ, కింద పడి మీద పడి డోర్లు నిన్ను ఎవడొద్దన్నాడు? అదే కదా పిచ్చోళ్ళు చేసే పని. అమ్మాయి మీదకి వెళ్ళి అత్యాచారం చేశానండి నేను ఇలా ఇలా అని చెప్పుకుంటుంటాడు. అయితే ఇప్పుడు అతన్ని మాకు అప్పచెప్పండి అని మహిళా సంఘాలు గొడవ చేస్తున్నప్పటికీ మొత్తానికైతే జైలుకి తరలించారు. ఇట్లాంటి వాళ్ళని జైల్లో కూడా ఖైదీలు కొడతారు తెలుసా? అంటే వాళ్ళు ఏదో నేరం చేసి వచ్చుంటారు కానీ మరి ఇట్లాంటి చండాలమైన నేరాలు అయితే చేయరు. బేసిక్గా చెప్పాలంటే ఏ దోపిడో దొంగతనం చేసేవాడు వేరు. నాకు ఇదొకటి, ఇంకొకటి కూడా నచ్చరు మళ్ళీ చైన్ స్నాచింగ్లు చేసే వాళ్ళు ఉంటారు చూడు. వాడు హత్య చేస్తున్నాడు, సింపుల్ చెప్పండి. నువ్వు చైన్ స్నాచింగ్ అంటున్నావు, వాడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తున్నారు. చైన్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి, నువ్వు లాగితే మనం చాలా చూసాం విజువల్స్ లలో. ఇట్లా లాగే వాళ్ళని అమ్మాయిలు పాపం పడిపోతారు, బండ్ల మీద పడి ఇట్లా డొర్లుతా ఉన్నా వాడు లాగుతా ఉంటాడు. ఇలాంటివి కూడా చాలా చూసాను నేను. వాడు హత్య చేస్తున్నాడు, అసలు వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి చెప్పాలి అంటే. బండి మీద నుంచి పడేసి అండ్ మహిళలు కనిపిస్తే అత్యాచారాలు, ఎన్ని చట్టాలు అంటే కాదు. రాత్రి పూటనో లేకపోతే ఎక్కడైనా నిర్మానుష ప్రదేశాల్లో అమ్మాయి కనబడింది, ఒంటరిగా ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి మీద పడాలి అంతే. ఇంకా అవి ఎవరైనా కానీ అలా ఉంది పరిస్థితుల్లో. అంటే ఎంత కఠినంగా శిక్షించినా, ఎన్కౌంటర్లు చేసినా మారట్లేదు కదా, మరి ఇంకెలా మారుతావు వీళ్ళని? దిశ కేసులో ఎన్కౌంటర్లు చేసాం, అంతకుముందు కఠినమైన శిక్షలు బోల్డర్ని ఉన్నాయి. ఉరి తీసినా ఏం చేసినా వీళ్ళకి ఏం అనిపించట్లా. స్తంభాలకు కట్టేసి కొట్టిన, మర్మాంగాలు కోసినా సరే వీళ్ళకి బుద్ధి రావట్లా. ఇంకేం చేస్తావు చెప్పు? కాదేది లొకేషన్ అన్నట్టు, బస్సు దొరికితే బస్సు, కారు దొరికితే కారు, MMTS, మెట్రో దొరికితే మెట్రో, వీడిష్టం. ఇంకా అలా అయిపోయింది పరిస్థితి ఈసారి. అందుకే అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా ఒక కత్తి జోబులో వేసుకుని వెళ్ళడమే బెటర్. ఎవరైనా ఇలా చేస్తే వాటి బదులు ఎవరు తోడు లేకుండా తిరగకపోవడం బెటర్ మా. కాదండి, అలాగని ఎన్ని పనులు మానేసుకుంటాం, కొన్ని పనులు ఉంటాయి మరి ఇంకా చేయలేం కదా. ఇట్లాంటి ఇప్పుడు ఆవిడ ఎక్కింది కూడా ఏంటి, మహిళలు ఎక్కేదే కోచ్ పాపం. మహిళా కోచ్ ఎక్కినా కూడా నీకు సెక్యూరిటీ లేదంటే మరి మహిళా కోచ్ ఎందుకు పెడతారు? ఆడోళ్ళకి సేఫ్టీ కోసం, ఆడు వీడొచ్చి మీద పడకుండా ఉంటాడనే ఇటు పెడతారు. నువ్వు అందులోనే జరిగింది కదా సిచ్యువేషన్, ఇంకెక్కడ పెడతావు?
ట్రైన్ పైన పెడతావా, లేకపోతే దానికి కట్టేసి తీసుకెళ్తావా? యూ కాంట్. డ్రైవర్ సీట్ పక్కన కూర్చోబెడతావా? ఆ డ్రైవర్ కూడా మంచోడని తెలుసా నీకు? ఇలా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.